నమస్కారం. జే డిజిటల్ న్యూస్ కి స్వాగతం. రైతులు బాగుకోరే ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని లాభసాటి వ్యవసాయం కోసం నిర్వహించిన రైతన్నా మీకోసం వారోత్సవాల కార్యక్రమం విజయవంతమైందని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెలిపారు. జగ్గంపేట మండలంలోని సీతానగరం గ్రామంలో రైతన్నా మీకోసం ముగింపు కార్యక్రమం జగ్గంపేట వ్యవసాయ శాఖ ఏడీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన వర్క్షాపులో ఎమ్మెల్యే పాల్గొని ప్రసంగించారు. అక్కడ ఇవాళ అగ్రికల్చర్ ఏడీ గారు వచ్చారు. ఏడీ గారు ఈ రకంగా నాకు మా ఇంటి దగ్గర కూర్చొని ఇవన్నీ చెప్పారు. నేను వాళ్ళకి ఇవన్నీ అడిగాను. ఈ రకంగా మళ్ళీ తిరిగి సమాధానం చెప్పారని చెప్పేసి మీరు చర్చించుకోవడానికి అవకాశం ఉన్నటువంటి అవకాశం ఉంది. చర్చించుకుంటారు కూడా. మీరు ఏ సమస్యనైనా సరే ఎలా కాకుండా ఎలా తెలిసి మాట్లాడుకోగలిగేటటువంటి అలవాటు ఉన్నటువంటి గ్రామం ఈ గ్రామం అనేటటువంటి నమ్మకంతో ఒక మంచి అవగాహనతో ఇవాళ ఈ కార్యక్రమానికి ప్రతిరూపం మీరు ఇస్తారు అని చెప్పి భావించే నేను ఇక్కడ పెట్టడం జరిగింది. వాళ్ళు ఏంటంటే నూతన వ్యవసాయ విధానంలో రైతు పరిపుష్టం కావాలి అనేటటువంటి తపనతోటి చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రణాళికను రూపొందించడం కోసం ప్రాథమికంగా ఈ కార్యక్రమాన్ని కింది స్థాయికి తీసుకెళ్ళి చర్చించుకొని ఒక అవగాహన కల్పించుకొని ఆ అవగాహనని మీరు ప్రభుత్వానికి అందివ్వగలిగితే వీటన్నిటినీ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్నింటినీ కూడా క్రోడీకరించి ఒక నూతన వ్యవసాయ విధానాన్ని రూపొందిందాం, రైతాంగానికి సులభతరమైనటువంటి వ్యవసాయం చేసే విధంగా మనం ముందుకెళ్దామని చెప్పి ఈనాడు ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. అందుకోసం మనం ఆలోచించాలి. అయితే నేను సమస్యల నుంచి తప్పుకుని పోయేవాడు మాత్రం కాదు. మీరు చెప్పినటువంటి సమస్యలు కూడా చివరినాయి. మీరు అడిగినటువంటి అన్ని సమస్యలకి సమాధానం నేను చెప్తాను. కానీ అయితే ప్రస్తుతం మనం చేసుకోవాల్సిందంటే వ్యవసాయానికి నూతన వ్యవసాయ విధానం. ఇప్పుడు గురించి మాట్లాడారు. ఇవాళ భారతదేశంలో నేను గర్వంగా చెప్తాను, కరువు లేనటువంటి పరిస్థితుల్లో యూరియాని ఆంధ్ర రాష్ట్రంలోనే సరఫరా చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి. ఆ ఇబ్బందులు ఏమొచ్చాయి? నగరంలో ఉన్నటువంటి కౌలు రైతుగా జడ్రాగంపేటలో వ్యవసాయం చేస్తున్నాడు. అతను నిజంగా అయితే జడ్రాగంపేట ఆ యూరియాని అక్కడ సొసైటీకి ఇచ్చాం, రైతు భరోసాకి ఇచ్చాం. ఎవరైనా రైతు నాకు 50 బస్తాలు కావాలి, నేను పెద్ద రైతును అంటే ఆ పెద్ద రైతును కూడా వదిలేయాల్సిన పని లేదు. ప్రైవేటు వ్యాపారస్తులకు కూడా రైతుకి అలాట్మెంట్ ఇప్పించి మనం యూరియా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అందులో నా దగ్గర అయితే డే టు డే మానిటర్ చేశాను. యూరియా కరువు ఇబ్బంది వస్తుంది.